ఈరోజు మన వీడియోలో సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్నామండి. మీకు కూడా ఎలక్ట్రిక్ వాహనాల మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా #EVQuarad ఉపయోగించి మీకున్న ప్రశ్నని కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. మీ పేరు, మీ ఊరు, మీకు ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ కావాలి, ఎంత రేంజ్ కావాలి, మీ బడ్జెట్ ఎంత, మీ ప్రశ్నలకి రాబోయే వీడియోలో సమాధానం చెప్పడం జరుగుతుంది. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవిఎస్ ఆటో తెలుగు. మొదటి ప్రశ్న రవికుమార్ గారు అడుగుతున్నారు. నేను రోజు 50 కిలోమీటర్లు యావరేజ్గా తిరుగుతాను. కొత్త వెహికల్ తీసుకోవాలనుకుంటున్నాను. హైబ్రిడ్ ఆర్ ఎలక్ట్రిక్ వెహికల్ ఏది తీసుకోవాలి? ప్రస్తుతం అయితే మార్కెట్లో మీకు హైబ్రిడ్ 2 వీలర్స్ అయితే లేవండి. ఎలక్ట్రిక్లో పూర్తిగా బ్యాటరీతో వర్క్ చేసే వెహికల్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీకు ఆప్షన్ బ్యాటరీ వెహికల్సే ఉన్నాయి. ప్రజెంట్ మార్కెట్లో అయితే ఇలాగ కంపెనీ నుంచి ఎవరు అమ్మట్లేదు. మీకు 50 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే స్కూటర్ చూసుకున్నట్లయితే వేణు మోటార్స్ థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉంది. ఇది 60 కిలోమీటర్స్ 60 to 70 కిలోమీటర్స్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 53,000 రూపాయల ప్రైజు. అలానే మనకి కుబేరా మోటార్ సంబంధించిన రాయల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది. వీళ్ళు కూడా దాదాపుగా 60,000 రూపాయల నుంచి 65,000 రూపాయల మధ్యలో ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళు కూడా మనకి 80 కిలోమీటర్స్ రేంజ్ అనేది ఇస్తున్నారు. 65 రూపాయల ప్రైస్కి 80 కిలోమీటర్స్ రేంజ్. ఇది నో లైసెన్స్ స్కూటర్. అలానే జయశ్రీ గ్రూప్ వాళ్ళ మెగాట్రాన్ గ్రేస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా 55,000 రూపాయల ప్రైజు. 50 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇవి మీకు ఉన్న బడ్జెట్లో ఒక 65,000 రూపాయలు లోపు ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ కావాలనుకున్నట్లయితే మీకు 50 కిలోమీటర్ రేంజ్ సాటిస్ఫై చేసే స్కూటర్. తర్వాత ప్రశ్న దినేష్ బాబు గారు అడుగుతున్నారు. ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ సింపుల్ వన్. వాళ్ళు టెస్ట్ రైడ్ 150 కిలోమీటర్ రేంజ్ అని చెప్తున్నారు. కన్ఫర్మ్ చేయండి, సజెస్ట్ చేయండి. ఫస్ట్ మీరు ఏ ఏరియా నుంచి వచ్చిందో కాల్ అనేది మెన్షన్ చేయండి. ప్రస్తుతం అయితే కంపెనీ వాళ్ళు ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇస్తున్నారు. వాళ్ళ నుంచి కాల్ చేస్తున్నారు అనేది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఎవరైనా సరే Simple.1 ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి మాత్రం కాల్స్ వస్తున్నాయి. Simple.1 ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి ప్రస్తుతం అయితే ఫోకస్ లేదు కంపెనీ నుంచి. Simple.1 మీద పెట్టామని చెప్తున్నారు. ఇక Simple.1 ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా బెంగళూరులో మాత్రమే డెలివరీస్ ఇస్తున్నారు. మిగిలిన ఏ ప్రదేశంలో కూడా ఇవ్వట్లేదు. మరి మీరు ఏ ప్రదేశంలో ఉన్నారనేది క్లియర్గా మెన్షన్ చేయండి. ఇన్ కేస్ బెంగళూరులో వస్తే కనుక ఒకసారి టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారో అది ఒకసారి చెక్ చేసుకోండి. సాధ్యమైనంత వరకు ఈ మనీ అయితే ఎటువంటిది ట్రాన్సాక్షన్స్ అయితే చేయకండి. టెస్ట్ రైడ్ వేస్తే నిజంగా వెహికల్ వేస్తే చేయండి, బట్ మనీ అయితే మాత్రం ఎవరికైతే సెండ్ చేయకండి. తర్వాత ప్రశ్న అరవింద్ గారు అడుగుతున్నారు. భవిష్యత్తులో టాటా ఎలక్ట్రిక్ కార్ల రేటు టాటా పెట్రోల్ డీజిల్ కార్లకి సమానంగా ఉంటుందని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? అవ్వడానికి ఎంత సమయం పట్టొచ్చు? టాటా మోటార్స్ కంపెనీనే కాదు, మ్యాక్సిమం ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కంపెనీలు ఎవరైనా కూడా ఇదే చెప్తున్నారు. భవిష్యత్తులో పెట్రోల్ స్కూటర్ రేటుకే ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుందని చెప్తున్నారు, లేదంటే పెట్రోల్ కార్ రేటుకే ఎలక్ట్రిక్ కార్ వస్తుందని చెప్తున్నారు. బట్ వాస్తవాన్ని చూసుకున్నట్లయితే ఇది నిజంగా జరగడానికి అయితే ఇమీడియట్గా అయితే లేదంటే మినిమం నా అంచనా ప్రకారం అయితే 5 సంవత్సరాల తర్వాతే జరగచ్చు, కానీ ఈ లోపల అయితే జరిగే అవకాశం లేదు. కారణం ఏంటంటే ఇప్పటికే మనకి పెట్రోల్ డీజిల్కి ఇప్పుడు మీరు టాటా కార్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే టాటా కార్లో ఉపయోగించే నెక్సాన్ కానీ లేకపోతే మనకి టియాగో ఈవీ కానీ ఆల్రెడీ వాళ్ళ పెట్రోల్ కార్లు హిట్ అయిన తర్వాత దాన్ని నథింగ్ రెట్రోఫిట్టింగ్ చేసి వాళ్ళు మోటార్ కంట్రోలర్ బ్యాటరీ పెట్టి ఎలక్ట్రిక్ వర్షన్లో తీసుకొచ్చారు కొన్ని మార్పులు చేసి. వాళ్ళ ప్రాజెక్ట్ అనేది సేమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మార్కెట్లో. ఇప్పుడు వాళ్ళ కాస్ట్ ఎక్కడ అవుతుందంటే కేవలం బ్యాటరీ ప్యాక్ మీద. ఇప్పుడు బ్యాటరీ ప్యాక్ మార్కెట్లో చూసుకున్నట్లయితే గత 2-3 సంవత్సరాల నుంచి కంపెనీ వాళ్ళు ఇదే చెప్పారు కదా, ఏ కంపెనీ అయినా రేట్లు తగ్గుతాయి అన్నారు. బట్ ఈ రోజుకి తగ్గింది ఎక్కడ కనిపించట్లేదు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో కూడా మీకు లిథియం అనేది ఎక్కువ ఎక్స్ట్రాక్షన్ చేస్తే దానికి ఎక్కువ వాడకం పెరిగిపోతే మళ్ళీ దాని రేటు పెరిగే అవకాశం ఉంటుంది, కానీ తగ్గే అవకాశాలు కనిపించట్లేదు. ఎందుకంటే ఇదేమి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ కాదు, ఇది నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. దీనివల్ల కంపెనీ వాళ్ళు నథింగ్ బట్ ఒక పాజిటివ్ హోప్ని కల్పించే విధంగా భవిష్యత్తులో మీకు రేట్లు తగ్గచ్చు అని చెప్తున్నారు. కానీ ఏ కంపెనీ అయినా మీరు 2 వీలర్ కంపెనీ తీసుకోండి, ఎలక్ట్రిక్ కార్ కంపెనీ తీసుకోండి, ఒక సెర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం 5 సంవత్సరాల తర్వాత మా కారులోని బ్యాటరీ ప్యాక్ రేటు ఎంత తగ్గుతుందని ఎవరు చెప్పట్లేదు. అందరూ హోప్ చేస్తున్నారు, లేదంటే కస్టమర్కి ఒక పాజిటివ్ మైండ్ సెట్లో చెప్తున్నారు తప్పిస్తే ఇది ఇమ్మీడియట్గా అయితే కాదు. నిజంగా జరిగితే మనకి ఇస్రో సంబంధించిన టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరిగి మన ఇండియాలో సంబంధించిన లిథియం మైనింగ్ జరిగితే ఆ మైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవడానికి 5 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. సో 5 years తర్వాత ఏమన్నా కొద్ది తగ్గచ్చేమో, కానీ మీరు అన్నట్టు పెట్రోల్ కారు ఎలక్ట్రిక్ కారు అదే రేట్ అవడానికైతే 5 years తర్వాత జరగచ్చు, కానీ ఇప్పట్లో అయితే జరిగే అవకాశం ఉండదు. తర్వాత ప్రశ్న మోహన్ బాబు గారు అడుగుతున్నారు. సింపుల్ ఎనర్జీ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తుంది,
ఒక ఎస్టిమేట్గా చెప్పండి. సింపుల్ వన్లో 5.2 kWh నిజమా? అఫీషియల్గా 5 kWh బ్యాటరీ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కాదు, ఫస్ట్ నిజానికి హైదరాబాద్లో ఫిబ్రవరి అని చెప్పారండి. బట్ ఇప్పటికైతే ఫిబ్రవరిలోకి వస్తుందని డౌట్గానే కనిపిస్తుంది. ఎందుకంటే జనవరి అయిపోయింది, మనకి హైదరాబాద్లోనే కొంచెం డిలే అవుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా నిజానికి హైదరాబాద్లో ఎప్పుడు లాంచ్ చేస్తారో అదే టైంకి రావాలి. ఇక్కడ ఏదైతే వాళ్ళ ప్రొడక్షన్ బెంగళూరులో మెయిన్గా వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చుకుని డెలివరీ చేయడం వల్ల అక్కడే క్లారిటీ లేకపోవడం వల్ల మనకి ఎక్కడికెక్కడ వస్తుంది కొంచెం అనేది కన్ఫ్యూజన్లోనే ఉన్నారు ఇక్కడ వీళ్ళు తీసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా. ఇన్ కేస్ వాళ్ళు డీలర్షిప్ తీసుకున్న వాళ్ళు అందరూ కూడా ఇప్పట్లో అయితే మనకి మేబీ ఒక 6 months ఓవర్ ద టైంలో మనం ఎక్స్పెక్ట్ చేయమొచ్చేమో, కానీ ఇమీడియట్గా అయితే చెప్పలేం. మొన్న అయితే వీళ్ళు ఎస్టిమేటెడ్ డెలివరీ ఫిబ్రవరిలో అని చెప్పారు, అంటే షోరూమ్స్ ఓపెనింగ్ అని. బట్ అదే డిలే అయ్యే అవకాశాలు ఉంది. కాబట్టి ఇక్కడ కూడా మనకి టైం పట్టే అవకాశం ఉంటుంది. రెండోది బ్యాటరీ ప్యాక్ విషయానికి వస్తే కంపెనీ వాళ్ళు చెప్పింది 5 kWh బ్యాటరీ ప్యాకే, 5.2 ఎక్కడ యూజ్ చేయట్లేదు. 5 kWh బ్యాటరీ ప్యాక్తోనే వీళ్ళు చెప్పింది 212 కిలోమీటర్ల రేంజ్. తర్వాత ప్రశ్న సాయి శంకర్ గారు, ఆంపియర్ NXE ఎప్పుడు లాంచ్ అవుతుంది, రేంజ్ ఎంత ఉంటుంది, ప్రైస్ ఎంత ఉండొచ్చు? ఆంపియర్ NXE ఇప్పటికే కంపెనీ వాళ్ళు ప్రకటించింది 120 కిలోమీటర్ల రేంజ్ అని చెప్పారు. ప్రైజ్ విషయానికి వస్తే కనుక కంపెనీ వాళ్ళు అయితే రివీల్ చేయలేదు. ఉదాహరణకి ప్రస్తుతం వాళ్ళ హై అండ్ వేరియంట్ ప్రైమస్ వేరియంట్ చూస్తే 1,46,000 రూపాయలుగా ఉంది. ప్రైమస్ కన్నా హై అండ్ వేరియంటే అంటున్నారు కాబట్టి మరి 1,50,000 వరకు వెళ్ళొచ్చు. ఇన్ కేస్ NXE కనుక సబ్సిడీ వస్తే అప్పుడు రేట్ తగ్గచ్చు, ఒక 20,000 వరకు, ఒక 1,30,000 ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు సబ్సిడీ వస్తే. ప్రస్తుతానికి అయితే ఆంపియర్ స్కూటర్ సంబంధించి సబ్సిడీ లేదు. సబ్సిడీ వస్తే ఈ ప్రైస్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ లాంచ్ డీటెయిల్స్ వచ్చి మనకి మార్చ్ లేదంటే ఏప్రిల్లో NXE ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తర్వాత ప్రశ్న లక్కీ స్టార్, పేరు మెన్షన్ చేయలేదు. నా దగ్గర ePluto 7G ఉంది, 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది, సింగిల్ ఛార్జ్ 30 కిలోమీటర్లు వస్తుంది, రేంజ్ సరిపోవడం లేదు, మోటార్ కంట్రోలర్ బాడీ అన్నీ బాగున్నాయి, బ్యాటరీ రీప్లేస్మెంట్ చేసి లిథియం బ్యాటరీ కాకుండా గ్రాఫిన్ బ్యాటరీ వాడొచ్చా, బ్యాటరీతో పాటు కంట్రోలర్ చేంజ్ చేయాలా, సేమ్ కంట్రోలర్ సపోర్ట్ చేస్తుందా, రేంజ్ అట్లీస్ట్ 80 to 100 కిలోమీటర్ కావాలి, నా దగ్గర ఉన్న లిథియం బ్యాటరీ స్క్రాప్ చేస్తే ఏమైనా అమౌంట్ వస్తుందా, వస్తే ఎక్కడ చేయాలి? ఫస్ట్ మీకున్న బ్యాటరీ ప్యాక్, మీరు ePluto 7G సంబంధించిన బ్యాటరీ ప్యాక్ని మీరు గ్రాఫిన్ బ్యాటరీలోకి చేంజ్ చేయాలంటే ఆ వెయిట్ అనేది ఫస్ట్ చూసుకోవాల్సింది. వెయిట్ ఒకటి, మీకు ఆ ప్లేస్. లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉదాహరణకి పర్టికులర్ ఈ సైజులో ఉందనుకుందాం, అదే మనకి లెడ్ యాసిడ్ బ్యాటరీ లేదా గ్రాఫిన్ బ్యాటరీ అనుకోండి, దీనికి డబల్ సైజ్ పడుతుంది. ఇప్పుడు వెయిట్ పరంగా చూసుకున్నట్లయితే ఒక 100 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్కి ఒక 25 kg బ్యాటరీ ప్యాక్ యావరేజ్గా తీసుకుంటే, అదే మనం గ్రాఫిన్ కానీ లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్తో రీప్లేస్ చేయాలంటే 50 kg బరువు అవుతుంది. మరి మీకున్న ePluto 7G సంబంధించిన బూట్ స్పేస్లో మీకు ఆ బ్యాటరీ ప్యాక్ పట్టాలి కదా ఫస్ట్. ఇంకొకటి, మీరు ఎడిషనల్గా బ్యాటరీ ప్యాక్ పెట్టడం వల్ల ఆ డైమెన్షన్స్లో తేడా రావడం వల్ల మరింత వెయిట్ పెరుగుతుంది స్కూటర్కి. సో ఇప్పుడు మీకు ఇచ్చిన స్కూటర్లో వాళ్ళ కంపెనీ వాళ్ళు యూజ్ చేసిన బ్యాటరీ ప్యాక్ కన్నా 100 కిలోమీటర్ రావాలంటే మీరు లెడ్ యాసిడ్లో కానీ గ్రాఫిన్లో వాడే బ్యాటరీ ప్యాక్ బరువు 2 times ఉంటుంది. మీరు అనుకున్న రేంజ్ కావాలంటే 2 times రావాలి. బట్ అంత బ్యాటరీ ప్యాక్ మరి డిక్కీలో ఎలా పెడతారు? వాళ్ళు ఇచ్చిన పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ పెట్టే ప్లేస్కి మీరు ఎడిషనల్గా పెట్టాలి. బట్ అది వాళ్ళు మొత్తం డిజైనే చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ప్రాక్టికల్గా గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ మీకు 100 కిలోమీటర్లు వచ్చే అవకాశం ఉండదు. మీకు ఇన్ కేసు మీరు పైన పెట్టుకుని ఒక దాంట్లో సగం కెపాసిటీ అనేది పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇంకోటి, వోల్టేజ్ చెక్ చేసుకోండి. మ్యాక్సిమం మీరు ఆ బ్యాటరీ ప్యాక్ వోల్టేజ్ కంట్రోలర్ కానీ వోల్టేజ్ ప్రకారంగా మీరు ఆ బ్యాటరీ ప్యాక్ అడిగితే ఎవరైనా బ్యాటరీ ప్యాక్ తయారు చేసే వాళ్ళు ఉంటే ఇస్తారు, దాని పరంగా చెక్ చేసుకోండి. సో మీరు రీప్లేస్మెంట్ చేసుకోవాలనుకుంటే గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ కాదు, లిథియం కాదు, LFP కాదు, ఈవెన్ కొత్తగా వచ్చిన సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ఏదైనా కూడా రీప్లేస్ చేసుకోవచ్చండి. కాకపోతే ఆ ఫామ్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. ఆ వెహికల్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్ వాళ్ళు ఇచ్చిన ప్లేస్ కన్నా ఎక్కువ పడుతుంటే మరి ఇబ్బంది అవుతుంది మీకు. ఆ ప్లేస్లో అయితే మీరు పెట్టరు, ఆ బ్యాటరీ ప్యాక్ పెద్దగా ఉంటుంది, అది మీరు గమనించుకోండి. అలానే మీరు ఇంకొకటి అడిగారు స్క్రాప్ వాల్యూ అని చెప్పి. స్క్రాప్ గురించి మొన్న ఈ మధ్యన ఒకళ్ళు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ రీసైక్లింగ్ చేసే వాళ్ళతో మాట్లాడితే స్క్రాప్ వాల్యూ గురించి చెప్పారు. వాళ్ళు ఎగ్జాక్ట్గా అది కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ కాదు, బట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే చాలా తక్కువే చెప్పారు. కేజీ వచ్చి ఒక 105-125 రూపాయల వరకు ఉంటుందని వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత ప్రశ్న మెహబూబ్ గారు అడుగుతున్నారు, మాకు ఫాస్ట్ ఛార్జర్ ఇవ్వకపోయినా కనీసం ప్రతి పెట్రోల్ బంక్లో ఒక 3-pin సాకెట్ పెట్టవచ్చు కదా, ఎందుకంటే నేను నా ఫ్రెండ్ చాలా బాధపడ్డాం ఛార్జింగ్ అయిపోవడం వల్ల. మీరేనే కాదండి, చాలా మంది ఇలాంటి ఇబ్బంది ఫేస్ చేశారు. అందుకోసం ఇప్పుడు HP కంపెనీ వాళ్ళ HP పెట్రోల్ బంక్స్ అంతా కూడా దేశవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు.
ఇప్పటికే కొన్ని చోట్ల వీళ్ళు స్టార్ట్ అయినాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చేయడానికి మ్యాక్సిమం ఈ సంవత్సరం చివరికల్లా వచ్చే అవకాశం ఉంటుంది. సో 3 పిన్ ప్లగ్ అనేది నేను కూడా ఒకసారి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ రైడ్ రివ్యూ చేస్తున్న టైంలో ఇలాగ బండి ఆగిపోతే వాళ్ళ పెట్రోల్ బంక్ దగ్గర ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళకంటూ మొబైల్ సాకెట్ ఉంటుంది. వాళ్ళు రిక్వెస్ట్ చేసి నేను పెట్టుకున్నాను. ఇన్ కేస్ అందరూ ఇస్తారని చెప్పలేం, కానీ కుదిరితే మీరు అడిగితే కనుక ఇచ్చే అవకాశం ఉంటుంది. పేరు మెన్షన్ చేయలేదు. నేను విజయవాడ నుంచి నా యాక్టివా వెహికల్కి హైబ్రిడ్ కిట్ వేయవచ్చా, లేదా వేస్తే ప్రాబ్లం అవుతుందా చెప్పండి. హైబ్రిడ్ కిట్స్ ఎక్కడ దొరుకుతుంది? ఇప్పటికైతే కొన్ని కంపెనీస్కి హైబ్రిడ్ డైరెక్ట్ ARAI సర్టిఫైడ్ కిట్స్ అయితే ఇస్తున్నారు. బట్ విజయవాడలో అయితే నాకున్న సమాచారం ప్రకారం అయితే సర్టిఫైడ్ కిట్స్ ఇస్తున్న కంపెనీ అయితే ఇక్కడ లేదు. సో మీరు అన్నట్టుగా హైబ్రిడ్లో కన్వర్ట్ చేసుకుని చాలామంది యూజ్ చేస్తున్నారండి. ఒకవేళ సర్టిఫైడ్ కిట్స్ వస్తే కానీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ప్రస్తుతానికైతే మనకి మీరు పర్టికులర్ విజయవాడ ప్రాంతంలో అయితే ఇక్కడ సర్టిఫైడ్ కిట్స్ ఇస్తున్న వాళ్ళు అయితే కనిపించట్లేదు. వితౌట్ సర్టిఫికేషన్ అయితే ఉన్నాయండి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇతర కంపెనీస్ ఇస్తున్నాయి. అంటే వేరే ప్రాంతాల్లో ఆ డీటెయిల్స్ అనేవి ఒకవేళ ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అందజేస్తాం. ఎక్కడైతే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారో ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. ఇవి సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ నుండి ఫామ్ పిలిచండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే MVS Auto తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనెంట్ కోసం ఈవీ కొరడ ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరడ రివ్యూ ఛానల్, ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, ట్రై ది ఫ్యూచర్. If I lay down and I play dead and I stay dead, baby you'll get sick of being the monster out of my head, under my bed, thinking